టెక్నాలజీపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవికి పోలీసులు ఓ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మంచి జీతం కూడా ఇస్తామని అడిగినట్లు తెలుస్తోంది. రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఐబొమ్మ క్లోజ్ అయింది. తర్వాత ఏం చేస్తావని పోలీసులు ప్రశ్నించగా కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తానని రవి చెప్పినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించారు. ఐబొమ్మ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం.